మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలు దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని నేరేడ్ మెట్రో మౌలాలి గౌతమ్ నగర్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్లోని చిన్మయ మార్గ్లో కొద్దిపాటి వర్షానికి నీరు ఇళ్లలోకి వచ్చి డ్రైనేజీ సమస్య తలెత్తుతుందని, వీటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది పెద్దగా చేస్తున్నారా మళ్ళీ? అదే ఇప్పుడు మేడం వాళ్ళు ఇదే ఇప్పుడు ఒక 2 crores వరకు శాంక్షన్ అయిందన్న. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ పవన్ మోటార్స్ వరకు పోవాలి. 141 డివిజన్ గౌతమ్ నగర్లో మన చిన్మయ్ మార్గ్లో వర్షం పడినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం అవుతుంది. ఇళ్లలోకి నీళ్లు పోవడము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఈరోజు దానికోసం సొల్యూషన్ కోసం అని చెప్పేసి మన డిఈ గారితో, అదేవిధంగా ఈ దివ్యజ్యోతి గారితో కూడా, అలాగే మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారు కూడా విచ్చేసి దానికోసం మార్గాన్ని కనుక్కోవడం కోసం పర్యటించడం జరిగింది. అదేవిధంగా కాలనీ వాసులందరితో కూడా పర్యటించి దానికి సొల్యూషన్ ఏంది అనేది తెలుసుకోవడానికి ఈరోజు ఈ సందర్భంగా అందరూ కూడా మాకు సహకరించినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇలా 141 డివిజన్లో మా కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ గారితో, అదేవిధంగా లౌక్య మేడం, దివ్య జ్యోతి మేడం గారితో, అదే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతోటి ఇక్కడ పర్యటించడం జరిగింది. ప్రత్యేకంగా చిన్మయ మార్గ్లో ప్రతి వర్షాకాలం ఈ యొక్క ఏరియా మునిగిపోవడము, సో దానికి ఏ విధమైన చర్యలు చేపడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టోటల్గా అన్ని ఏరియాలు తిరిగి చూడడం జరిగింది. చాలా మటుకైతే ముందుకు పనులు అయినాయి, కానీ ఒక 2-3 పనుల దగ్గర ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉంది. వాటిని అడ్రస్ చేయడానికి అధికారుల హెల్ప్ తీసుకొని వాళ్ళు ఒక సొల్యూషన్ తోటి వస్తా అంటున్నారు. సో ఒక 2 ఇండ్ల మధ్యలోకించి ఆ నీళ్ళని పాస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. సో ఆ ఇంజనీరింగ్ ఒక ఆస్పెక్ట్, అదేవిధంగా రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒక పాత డ్రైన్ని పునరుద్ధరించగలిగితే వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా, అంటే డ్రైన్ వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుందని అనుకుంటున్నాము. ఇవన్నిటి మీద స్టడీ చేయడానికి లౌక్య మేడం, దివ్య మేడం ఒప్పుకున్నారు. కాబట్టి త్వరలోనే ఒక చక్కటి ఉపశమనం కలిగిస్తామని చెప్పేసి కాలనీ వాసులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. 141 డివిజన్